పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళని భారత ఆర్మీ తుదముట్టించింది. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్. సో ఎంతోమంది ప్రాణాలని ఎంత దారుణంగా జరిగిందో, ఆ తర్వాత ఆపరేషన్ సింధూరు అణుబాంబుల వరకు కూడా వెళ్ళే పరిస్థితి. సో అదిగో చూడండి ఆ ఫ్రేమ్, వాళ్ళని ముగ్గురుని తుదముట్టించారు అని. సో ఎలా చూడాలి? అంటే ముఖ్యమైన విషయమే భారతదేశానికి సంబంధించినంత వరకు. అందులో దేశంలో ఏప్రిల్లో జరిగినప్పుడు చాలా సంచలనం ప్రపంచం అంతా అయింది. తర్వాత రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణ అంతర్జాతీయంగా కూడా ఇవన్నీ అయ్యాయి. కాబట్టి కాశ్మీర్లో ఈరోజు ఆపరేషన్ మహాదేవ్ అన్నది ఆ ముల్నార్ ప్రాంతంలో ఈ జరిగినటువంటి దాని గురించి వస్తున్నాయి. ఒకడైతే తప్ప ముగ్గురున్నారు, ముగ్గురులో ఒకరైతే గ్యారంటీగా పోయి ఉంటారు అనేది ఒక అభిప్రాయం. రెండవదేమో ఇది ఆపరేషన్ మహాదేవ్ అనేది జరుగుతూనే ఉంది. ఇది హర్వాన్లో ముల్తాన్ ఏరియాకి సంబంధించింది. అయితే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయారా లేదా అనేది ఎట్లా ఉన్నా కానీ ప్రచారం అయితే ఇది అందుకే క్వశ్చన్ మార్క్స్తో అట్లా పెడుతున్నాయి పత్రికలు. ఒకడైతే చనిపోయాడు అనేది గ్యారంటీ. 150 మంది దాకా ఇది జరుగుతుంది ఆపరేషన్ మహాదేవ్ అనేది. సిఆర్పిఎఫ్ తర్వాత లోకల్ సాయుధ బలగాలు వీటన్నిటి యొక్క సమన్వయంతో భారీ ఎత్తునే జరుగుతుంది. ఆ పహల్గామ్ నేపథ్యంలో అప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇక్కడ గవర్నర్ సక్సేనా స్వయంగా ఇది నిఘా వైఫల్యం ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సాయుధ బలగాలకు కూడా అది ఒక సవాల్లాగా తయారైంది. భారతదేశానికి కలిసి వచ్చిన అంశం ఇంకొకటి కూడా ఏముందంటే, అంతకుముందు ఏం చేసినా దాని మీద ఒక రభస వస్తుండేది. ఇప్పుడు ది టెర్రరిస్ట్ ఫోమ్ ఆ టీఆర్ఎఫ్ అనేదాన్ని ఉగ్రవాద సంస్థగా అమెరికా కూడా ప్రకటించింది. సో అంతర్జాతీయంగా దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత వాళ్ళని ఎదుర్కోవడం అనేది ఇంకేమాత్రం అదేమీ వివాదంగా ఉండే అవకాశం లేదు. పహల్గామ్లో అంత ఘోరం చేశారు, మా వాళ్ళను ప్రాణాలు తీశారు, దేశంలో మత చిచ్చుకు ప్రయత్నించారు. అటువంటి వాళ్ళను అంతం చేయడం ఏ విధంగా మన గ్రోక్లో చూస్తే సార్ ఇది హతమనే చెప్తున్నారు. 2025 జూలై 28న శ్రీనగర్లోని హిర్వాన్ లిడ్వాన్ పహల్గామ్ సమీపంలో ఒక ముఖ్యమైన ఎన్కౌంటర్ జరిగింది. భారత బలగాలు, ఆర్మీ, సిఆర్ఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ మహాదేవ్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్లో పహల్గామ్లో అమాయక పైలట్లపై దాడి చేసిన 3 ఉగ్రవాదులను హతమార్చారు. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా మరియు అబూ తల్హా అనే ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో మరణించారు. భద్రతా బలగాలు ఈ ఉగ్రవాదులను గుర్తించి వారి ప్రాంతాన్ని జల్లెడ పెట్టి వారిని మట్టుపెట్టారు అని. రెండు విషయాలు ఇప్పుడు ఇదిగోండి, ఈ పత్రికలో కూడా క్వశ్చన్ మార్క్తో ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే వారే చనిపోయినట్టు ప్రచారం జరుగుతుందని ఉంది. 150 మందిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఉండే అవకాశం చాలా ఉంది అన్న అభిప్రాయం ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఆ ముగ్గురు, ఆ 3 పేర్లు ఇప్పుడు మనం ఒక్కరే కదా, అన్ని చోట్ల కూడా ఆ పేర్లు చెప్తూ ఉన్నారు. మీరు నేషనల్ మీడియా చూస్తే కూడా సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ అనే అభిప్రాయం వస్తుంది. ఎనివే అది ముఖ్యం కాదు కదా, ఖచ్చితంగా వాడా ఇక్కడ కాదా అనే సమస్య కంటే కూడా ఒక భారీ ఎత్తున ఈ టెర్రరిస్టుల మీద ఒక ఇది సాగింది. టెర్రరిస్టులను ఎదుర్కోవాలి కదా, ఎప్పటికప్పుడు వాళ్ళు చొరబాటును అడ్డుకోవటం, ఆ కారకుడైన వాళ్ళు చేయటం. ఈ ముగ్గురు అక్కడే ఉన్నారు, పైగా వాళ్ళని పెద్ద యోధుల్లాగా పాకిస్తాన్ వాళ్ళని కీర్తించిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా చాలా యుక్తిగా వీళ్ళు ది టెర్రరిస్ట్ ఫోమ్ అని పేరు పెట్టుకోవడం ద్వారా అంతకుముందులాగా లష్కర్ ఎ తోయిబా లేదా తాలిబాన్ ఇట్లా ముస్లిం వర్డ్, ఇస్లామిక్ వర్డ్ రాకుండా ఉండే విధంగా ఆ పేరు కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ అయినప్పటికీ కూడా అంతర్జాతీయ వేదికల మీద మన అన్ని పార్టీలు, అఖిలపక్ష బృందాలు వెళ్ళటము, తర్వాత వివిధ దేశాలు భారత్కు మద్దతు ఇవ్వడం, దీని అంతటి వల్ల ఒక ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, ఎదుర్కోవాలి. కాశ్మీర్లో ప్రజలకు దేశానికి మధ్యలో ఈ ఉగ్రవాద అకృత్యాలు, ఘాతుకాలు సరికాదనే అభిప్రాయం వచ్చిన తర్వాత నైతికంగా కూడా చాలా బలం వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్న సమయంలో మొత్తం 50 మంది దాకా ఇటీవల కాలంలో సంఖ్య 150. ఇప్పుడు వీళ్ళు కూడా చనిపోయారు. నిజంగా వీళ్ళు అది కూడా ఉంటే ఐడెంటిఫై చేసి అధికారికంగా ప్రకటించాల్సిన, ధృవీకరణ రావాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. కానీ ఖచ్చితంగా తీవ్రమైన ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ జరిగింది. ఈ మేజర్ ఆపరేషన్ అనేది ఒక విధంగా కొంత ప్రభుత్వానికి కూడా కొంచెం ఊరట ఇచ్చే విషయం. అంటే నిఘా వైఫల్యం ఉంది, అరికట్టలేదు, ఇటువంటివి కూడా ఉంది. రెండోది పార్లమెంట్లో కూడా ఈ విషయం ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు చర్చకు వస్తున్న సమయంలో ఈ కోయిన్సిడెన్స్ లాగా రెండు సైమల్టేనియస్గా ఇది కూడా చేయటం అన్నది కూడా భారతదేశం
మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక వ్యూహాత్మకమైన చర్య అని మనం చెప్పొచ్చు. ఇటీవల కాలంలో కాశ్మీర్లో కొంచెం ఉద్రిక్తత వచ్చింది. ముఖ్యంగా అమరుల దినోత్సవం రోజు అక్కడ నిషేధాజ్ఞలు పెట్టడము, ముఖ్యమంత్రిని కూడా దాంట్లో పాల్గొనకపోతే ఆయన గోడ దూకటము, ఇట్లాంటి కొన్ని వాతావరణాలు వచ్చాయి. కాబట్టి రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా వచ్చిన అభిప్రాయం ఏమంటే అక్కడ వాతావరణం ముందు చక్కదిద్దాలి. ఇది ఎంతసేపటికి రాజకీయంగా ప్రతిపక్షాల మీద సమస్య కాదు, కాశ్మీర్ని అదుపులోకి తెచ్చుకోవటం ప్రపంచం అంతా కూడా బలపరుస్తున్నప్పుడు అని మీరు చూస్తే ఈ మధ్య మన మంత్రి విదేశాంగ మంత్రి ఈవెన్ చైనాకు కూడా వెళ్ళి అక్కడ కూడా మాట్లాడి రావటం, బ్రిక్స్ సమావేశంలో కలవటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడం ఒకటైతే, రెండవ వైపున కాశ్మీర్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం అనేది కూడా జరుగుతున్నట్టుంది. ఈ క్రమంలో ఈ ఉగ్రవాదులు హతం కావడం అనేది ముఖ్యమైన పరిణామం. ఇది తప్పకుండా ఇంకా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత బహుశా ప్రభుత్వం కూడా స్పందించవచ్చు. సార్ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై యుద్ధం, లోక్సభలో రగడ. అదే అంటే పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద చర్చకే ప్రభుత్వం చాలా కాలం సిద్ధపడలేదు. అసలు మీరు ప్రత్యేకమైన సమావేశం పెట్టండి, దాని గురించి చర్చించడానికే పెట్టండి అని ప్రతిపక్షాలు వెంట పడినప్పటికీ కూడా అసలు ఆ విషయమే దాటేసి చాలా రొటీన్ విషయంలాగా చేశారు. ఒకవైపున ఆపరేషన్ సింధూర్ చాలా పెద్ద ఘన విజయము, అపూర్వమైన విజయము, మా ఘనత అని చెప్పుకుంటూ మీ ఘనతను చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టమంటే అసలు ఇది ఇల్లాజికల్ కదా, తర్క విరుద్ధం. మీరు ఘన విజయం లభించడం మీకు నిజమైతే ఘన విజయాన్ని చర్చించడానికి మీరు చాలా ఇష్టంగా సంతోషంగా ఒప్పుకొని ఉండాల్సింది. ఒప్పుకోకుండా దాన్ని మామూలు రొటీన్ కోర్సులోనే జూలై చివరి వరకు, జూలై 21 వరకు కూడా దాన్ని సాగతీశారు. జరిగింది ఎప్పుడో మేలో జరిగితే, ఏప్రిల్ మేలో అయితే. కాబట్టి ఇంత అయిన తర్వాత అది కూడా చాలాసార్లు ఒక 4-5 రోజులు సభ వాషౌట్ అయిపోయిన తర్వాత చర్చల్లో ఒప్పుకున్నారు. కానీ అక్కడే ఉంది సమస్య. మన రెండో అంశం ఉంది, బీహార్ ఓట్ల సమస్య ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏంటి లోక్సభలో చర్చకు ఒప్పుకున్నారు కదా, గొడవ ఏంటంటే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కదా, బీహార్ సర్ అనేది తీవ్ర స్థాయికి వచ్చింది కాబట్టి ముందు బీహార్ చర్చించి తర్వాత ఆపరేషన్ సింధూర్కి వెళ్దాం అన్నారు వీళ్ళు. మీరు ఒప్పుకొని వెనక్కిపోవడం ఏంటని వీళ్ళ గొడవ. బీహార్ మీద చర్చ ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది 91.69% మంది ఓటర్లు ఫామ్స్ సమర్పించారు అని. అంటే 91.6% అంటే మిగిలిన 9.4% మంది సమర్పించలేదు, వాళ్ళు గల్లంత అయిపోతున్నారని. మనం చాలా రోజులుగా చర్చించినట్టుగా 66 లక్షల ఓట్లు ఉన్న ఫలానా ఎగిరిపోతున్నాయి. ఇంక ఇవి కాకుండా రొటీన్ చెకప్లో పోయేవన్నీ ఉంటాయి తెలీదు. ఈ ప్రకటన నిన్న వచ్చింది. ఇప్పుడు శనివారం నాడో శుక్రవారం నాడో ఇది చూడండి, శనివారం నాడో శుక్రవారం నాడు ఇది మొత్తం ప్రతిపక్షాలు అండి, ఇది ఎన్నికల సంఘం ప్రకటన. మొత్తం 66 లక్షల ఓట్లు అంటే ఇంచుమించు తర్వాత జరిగేవన్నీ జరిగితే 1 కోటి ఓట్లు కనుక గల్లంత అయిపోతే ఇంక ఎన్నికలకు అర్థం ఏముంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అసలు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది, ముందు మనం బీహార్ చర్చించి ఈ బీహార్ది బెంగాల్లో కూడా చేయాలంటున్నారు. అందువల్ల ఆపరేషన్ సింధూర్ మీద చర్చ అడిగి పట్టుపడిందే వాళ్ళు కదా. సింధూర్ మీద చర్చ అంటే పారిపోయారు మీరు అని వీళ్ళు మళ్ళీ ఎగతాళి. పారిపోయింది ఇప్పటివరకు ప్రభుత్వం. బీహార్ది ఇంత పెద్ద పిడుగులని పిడుగుపడినట్టుగా ఏదో అంటున్నారులే, నిజంగా ఎక్కడికి పోతాయి ఓట్లు అని అందరికీ ఎంతో కొంత నమ్మకం ఉన్నది మన ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల సంఘం మీద. కానీ ఎన్నికల సంఘం మొన్న రాత్రి వాళ్ళు ప్రకటించేశారు, ఇదిగో ఈ 9.4% మంది, 8.4% మంది మాకు ఇవ్వలేదు, వీళ్ళందరూ ఓట్లు పోతున్నాయి, ఇవి 66 లక్షలు అవుతున్నాయి. 66 లక్షల ఓట్లు ఒక్క కలంపోటుతో తీసేస్తుంటే ముందు దాన్ని చర్చించమని అడుగుతారు కదా. బీహార్ ఎన్నికలు అక్టోబర్లో జరగాలి, చాలా కీలకమైన ఎన్నికలు. కాబట్టి అదే అయిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మాట్లాడదామని వాళ్ళు అంటుంటే మీరు చర్చించి అడ్డం తిరుగుతున్నారు, వెనక్కుపోతున్నారు, ఇది చాలా అవమానకరమైన విషయం అని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అంటే ఇక్కడ కనపడేది ఒకటే, కనపడేది ఏంటంటే మీకు ఎందుకు సార్ మీరు దీని మీద చర్చ, మీకు ఎలాగో ఇష్టం లేదు కదా అంతకుముందు. కాబట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడు బీహార్ ఓట్ల మీద చర్చ జరగకుండా ఉండటం కోసమే హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ చర్చకు ఒప్పుకున్నారేమో అనేది అయితే ఒక పెద్ద సందేహం కలుగుతుంది. ఈ చర్చలో ప్రధాని కూడా పాల్గొంటారు, రాజ్నాథ్ సింగ్ మొదలు పెడతారు, ఇవన్నీ అన్నారు. బహుశా ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు పునఃప్రారంభం అవుతుంది.
పునఃప్రారంభం అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఒక యుద్ధమే జరుగుతుంది పార్లమెంట్లో. ఖచ్చితంగా వర్మ ఈరోజే హిందూలో వాళ్ళు లీడ్ స్టోరీ కూడా రాశాడు పెద్దది. 70% మంది వలస కార్మికులు మైగ్రెంట్ లేబర్కు బీహార్లో అసలు ఈ పత్రాలు ఉంటాయనే తెలియదంట పాపం. పత్రాలు ఉంటాయనే తెలియదు. ఆ పత్రాలు సమర్పించలేదు కాబట్టి 8% మందిని తీసేస్తున్నారు. సో అంతకుముందు ఈవీఎంల మీద జరిగిన చర్చ ఎంత తీవ్రమైందో, ఈ ఇష్టానుసారం ఏకపక్షంగా 10% మంది దాకా ఓటర్లను తొలగించడం పెద్ద ఘోరమైన దాడి. ఇదే జరిగితే కనుక రేపు ఏ రాష్ట్రంలో అయినా కానీ ఈ పేరుతో ఎన్నికల సంఘం తీసేస్తానంటుంది, ప్రభుత్వం ఏమో సమర్థిస్తుంది, సుప్రీంకోర్టు ఏమో చర్చించదు, ఇంకా ఎన్నికల వ్యవస్థ పరిహాసమైపోతుంది. కాబట్టి విదేశాంగ విధానము దేశ రక్షణ విషయంలో ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైనది కాబట్టి ప్రతిపక్షాలు పోట్లాడి చర్చ పెట్టుకున్నాయి. ఇంత లోపల ఇది వచ్చిన పులి మీద పొట్టులాగా ఇది వస్తే దీన్ని చర్చిద్దాం అంటున్నాయి. దానికైనా దీనికైనా చర్చే కదండి. ఎందుకు అడ్డం తిరగాలి, ఎందుకు వెనక్కి పోవాలి? స్పీకర్ మనం ఒకసారి అక్కడ కూర్చొని మాట్లాడేసి ఒక అభిప్రాయానికి వద్దామంటే అయిపోయి కదా. ఇప్పుడు మీరు నేను ఈ అంశాలు చర్చించాలని తయారయ్యామండి. మనం ఈ పేపర్ తయారు చేసినప్పుడు అది జరగలేదు. పహల్గామ్ ఉగ్రవాదుల కాల్చివేత జరగలేదు ఉదాహరణకు. జరిగిన తర్వాత మీరు ముందు అది చర్చించారా, లేకపోతే నేను లిస్టులో లేదు కదా అంటే మీరు ఒప్పుకుంటారా? అదేమన్నా అసలు న్యూస్ సెన్స్, పొలిటికల్ సెన్సు, కాన్స్టిట్యూషనల్ సెన్సు ఇవేమి ఉండవా? దానికి మీరు వ్యతిరేకమే, దీనికి మీరు వ్యతిరేకమే. ఇంత ఏకపక్షంగా పార్లమెంటును పరిహాసం చేయటం అనేది జరుగుతుంది. నేను అనుకోవటం ప్రతిపక్షాలు అయితే తగ్గే అవకాశం కూడా ఏమీ లేదు. బహుశా ఇప్పుడు మనం చర్చిస్తున్న వార్తలు, ఈ పరిణామాలు, ఈ ఫోకస్ హఠాత్తుగా కాశ్మీర్కి ఇది మరల్చడం కూడా ఒక విధమైన ఆసక్తికరమైన పరిణామమే. మనం ఇంకా చూడాలి. దీంట్లో ఇంకో చిన్న పిట్టకథ ఉంది. మన హీరో ఒక ఆయన ఉన్నాడు కదా, శశి థరూర్. శశి థరూర్ అని ఆయన నిజానికి విదేశాంగ శాఖ చేశాడు, ఐరాసాలో ఆయన పోటీ చేశాడు. ఆయన్ను కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి తమ తరఫున ఇచ్చిన ప్యానెల్లో ఆయన కూడా మాట్లాడతాడు. మా మెంబరు శశి థరూర్ అని రాహుల్ గాంధీ చెప్తే నేను మాట్లాడనంటాడు. నేను మాట్లాడిన అదేంటి మీరు అంత మాట్లాడారు కదా, మోదీ అద్భుతంగా చేశాడన్నారు, విదేశాలకు వెళ్ళారు, ప్రభుత్వం కంటే మాట్లాడారు, మీ అబ్బాయితో కూడా మీరు ఘర్షణ పడ్డారు ప్రెస్ మీట్లో. మీరు ఆ మాటలే చెప్పొచ్చు కదా లోక్సభలో, మీ పార్టీ మీకు అవకాశం ఇస్తున్నప్పుడు. అంటే అక్కడే శశి థరూర్ కన్నంలో చోరుడిలాగా పట్టుబడ్డాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కనుక ఆయన మాట్లాడడం మొదలు పెడితే, ఆయన బయట మాట్లాడింది ఇక్కడ మాట్లాడలేడు, మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు నోటీస్ ఇస్తారు, మాట్లాడకపోతే మోడీ నోటీస్ ఇస్తాడు. సో ఇక్కడ అడకత్తెరలో పోక చెక్కలాగా ఉండి నేను అసలు మాట్లాడను అని చెప్పి అవాయిడ్ చేస్తున్నాడు. కాబట్టి లోక్సభలో చాలా రాజకీయం నడుస్తుంది వర్మ. ఈ దేశానికి ఏం మంచిది కాదు నిజంగా. అంతర్జాతీయ విషయాలు దేశ భద్రత, కాశ్మీరు, పహల్గామ్ అయినా, ఇటు లక్షల కోట్ల ఓటర్లను తీసేసేటటువంటి అంశమైనా చాలా క్షుణ్ణంగా పార్లమెంట్ చర్చించి న్యాయం చేయాలి తప్ప దాటవేతలు, అణచివేతలు, నోరు నొక్కివేతలు ఏ ఉపయోగం అండి?